హై గైస్, వెల్కమ్ టు ప్రైమ్ డ్రాప్స్. ఈరోజు మనమైతే ఒక వెబ్3 హ్యాకథాన్కి అయితే వెళ్ళామన్నమాట. హ్యాకథాన్ గురించి మీకు తెలియదంటే నేను ముందు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి వీడియో లాస్ట్ వరకు. అండ్ ఈ ఈవెంట్ అయితే టీ హబ్లో జరిగింది హైదరాబాద్లో. ఇనీషియల్గా మనమైతే రిజిస్టర్ చేసుకోవాలి. అండ్ టీ హబ్ చాలా మంచిగా డెవలప్ చేశారు వీళ్ళైతే, తెలంగాణ గవర్నమెంట్. కుడోస్ టు దాట్. అండ్ ఫస్ట్ అయితే ఇట్లా పాస్ ఇచ్చారనమాట. అండ్ దాని తర్వాత కొన్ని స్టిక్కర్స్ అయితే ఇచ్చారు. అండ్ అలాగే దాంట్లో పార్టిసిపేట్ చేస్తున్న ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ అడ్వర్టైజ్మెంట్ కోసం వాళ్ళ స్టిక్కర్స్ కూడా ఇచ్చారు. అండ్ బేసిక్గా హ్యాకథాన్ అంటే ఏంటి అంటే ఒక గ్రూప్ ఆఫ్ కోడర్స్ కంప్లీట్ చేస్తారనమాట. ఎవరైతే మంచి ప్రాజెక్ట్ని వితిన్ ప్రొవైడెడ్ టైంలో ఫినిష్ చేయగలుగుతారో వాళ్ళైతే ఈ హ్యాకథాన్ విన్ అవుతారు. ఈ హ్యాకథాన్లో ప్రైజెస్ అరౌండ్ $10,000 అయితే ఉన్నాయి. $10,000 అంటే అరౌండ్ మనకి 9 lakhs or 9.5 lakhs మన ఇండియన్ రూపీస్లో వస్తుంది. ఈ హ్యాకథాన్ ఈవెంట్ గ్లిమ్స్ అయితే నేను మీకు చూపిస్తాను. ఫస్ట్ వచ్చేసి ఎమోల్కో అని చెప్పేసి ఒకటి వచ్చింది ప్రాజెక్ట్. అండ్ దీని తర్వాత కార్డనో కార్డ్ అనేది అయితే వీళ్ళు లాంచ్ చేస్తున్నారు అనమాట. అదే కార్డనో కార్డ్ మాకు రిజిస్ట్రేషన్కి ఒక ఏదైతే ఇచ్చేసారనమాట, ఒక శాంపిల్ కార్డ్ లాంటిది. అండ్ స్పీకర్స్ అయితే కొంతమంది వచ్చేసి వాళ్ళ ప్రోడక్ట్స్ గురించి మాట్లాడారు. సో ఇట్ వాస్ గుడ్. బట్ 90% ఆఫ్ ది పీపుల్ స్టూడెంట్స్ వచ్చారనమాట. అండ్ ఇక్కడ చూడొచ్చు, మీకు చూపిస్తాను కార్డనో కార్డ్ అయితే. సో ఆ క్యూఆర్ని యూస్ చేసి మీరు రిజిస్టర్ చేసుకోవచ్చు. అది వితిన్ 1 monthలో లాంచ్ అవుతుంది. ఒకవేళ లాంచ్ అయిన తర్వాత మీరు రిజిస్టర్ చేసుకుంటే అండ్ మీరు ఎలిజిబుల్ అయితే వాళ్ళకి మీకు ఆ కార్డ్స్ అయితే డిస్పాచ్ చేస్తారనమాట. అండ్ ఒక చిన్న క్విజ్ కూడా కండక్ట్ చేశారు. దాంట్లో నేను కొన్ని తప్పు చెప్పాను, 22nd ప్లేస్లో అయితే వచ్చాను అనమాట. సో ఇట్ వాస్ నైస్ ఎక్స్పీరియన్స్ ఆల్ టుగెదర్. అండ్ ఓకే, మంచి లొకేషన్ అండ్ మంచిగా అయితే వీళ్ళు అన్నీ చేశారు. అండ్ లుకింగ్ ఫార్వర్డ్ టు మోర్ ప్రాజెక్ట్స్ లైక్ దిస్ హ్యాపెనింగ్ ఇన్ హైదరాబాద్. మన హైదరాబాద్లో వెబ్3 ఎంతూసియాస్ చాలా తక్కువ మంది ఉన్నారు. అండ్ ఇలాంటి ప్రోగ్రామ్స్ వల్ల మనకి ఒక పుష్ అయితే దొరుకుతుంది. ఇట్లాంటి ఈవెంట్స్ ఇంకా తేవడం. అండ్ ఆల్సో నేను చెప్పాను కదా, 90% ఆఫ్ ద పీపుల్ క్రిప్టో గురించి అస్సలు తెలియదు అని చెప్పేసి. సో ఇంకా ఎక్కువ మంది రావడం అండ్ ఆల్సో ఇంకా స్టూడెంట్స్ దీంట్లోకి రావడం వల్ల ఏమవుతుందంటే అడాప్షన్ అనేది పెరుగుతుంది అనమాట. లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ మోర్ ఈవెంట్స్ లైక్ దిస్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇండియా కోడెక్స్. మీరు ఒకవేళ ఇట్లాంటి క్రిప్టో ఈవెంట్స్లో పార్టిసిపేట్ చేయాలంటే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. గోయింగ్ ఫార్వర్డ్ మనం ఇంకా వేరే సిటీస్కి వెళ్ళి కూడా మనమైతే ఇలాంటి ఈవెంట్స్లో ఖచ్చితంగా పార్టిసిపేట్ చేస్తాం. నాట్ ఓన్లీ ఇన్ ఇండియా, మేబీ ఇన్ అదర్ స్టేట్స్ ఆల్సో. సో అవన్నీ చూడాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి.